ప్రకాశం జిల్లా ఒంగోలులోని సౌత్ బైపాస్ లో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నుండి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, రీచ్ లో ఉన్న నియోజకవర్గంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలుకి నెల్లూరు పెన్నా నది నుంచి ఇసుక తరలింపుకు పర్మిషన్ ఉందన్నారు. ఒంగోలులో ఇసుక రిచ్ లేకపోవడంతో ఇసుక డిపో ఏర్పాటు చేశామన్నారు. ఇసుక డిపోను టెండర్ల ద్వారా ఇచ్చినట్లు తెలిపారు. డిపో నుంచి వెళ్లే ప్రతి వాహనానికి బిల్లు ఇస్తామన్నారు. అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. దిగ్విజయ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ పాలసీ పెట్టడం కూడా మనందరం కూడా తెలిసిన విషయం. ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు ఆ డ్యూరేషన్స్ వరకు అంతా కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది మన రాష్ట్రం అంతా కూడా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఒక మినిమం ప్రైస్ ఒకటి పెట్టేసి దాని ప్రకారంగా అవన్నీ కూడా చేసుకుంటా మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ కానీ నూతలపాడు కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు. దగ్గర నవంబర్ 15వ తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన నవంబర్ 15th నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ 2 acres తీసుకొని దీన్ని అంతా కూడా సదరం చేసి దానికి వే బ్రిడ్జ్ ఒకటి పెట్టి, ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు, ట్రాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పేమెంట్ చేసి పేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి. ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వం నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది. ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డిడి మైన్స్ రాజశేఖర్ గారు, మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు, మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన మేయర్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంటల్ వైజ్గా అందరూ కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అందుబాటులో ఇసుకుండేటట్టుగా చేయటం జరిగింది. దీనికి మనకి పెన్నా రివర్ నుంచి మనకి రీచ్ ఇచ్చారు ప్రభుత్వం కూడా. మనకి అఫీషియల్గా మనకి నెల్లూరు జిల్లాలో పెన్నా నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ స్టాక్ పెట్టి ఈ స్టాక్ ప్రకారంగా టన్నుకి 980 రూపాయలు ఈరోజు మార్కెట్లో ఎవరికైతే ఇసుక కావాలో వాళ్ళకి అమ్మే విధానాన్ని ఈరోజు ఇక్కడ స్టాక్ పాయింట్ పెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోండి. బయట ఇల్లీగల్గా బయట నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చేసి అనవసరంగా మళ్ళా ఎవరో ఒకరు పట్టుకొని పోలీసులు పట్టుకునే పరిస్థితులు తీసుకురావద్దు. దానికోసం అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా ఇప్పుడు దాకంటే వే బ్రిడ్జి ఇవన్నీ లేవు కాబట్టి వెయిట్ చేసాం. వే బ్రిడ్జి అన్నీ కూడా పెట్టారని చెప్పేసి వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు లాంచ్ చేసాం. ఈరోజు వే బ్రిడ్జి అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని టన్నులు తీసుకెళ్తున్నారో ఏం తీసుకెళ్తున్నారో
విత్ రిసిప్ట్ తోటి వెళ్ళాలి. ఎవరైనా కూడా ఆపినా కూడా మనం రిసిప్ట్ ఇవన్నీ కూడా చూసే విధానంగా వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ